సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడూ కూల్గా ఉండే పవన్ ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే ఎందుకు ఫైర్ అయ్యారు? రాజమహేంద్రవరం వేదికగా జనసేనలోని కోవర్టులకు పవన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పదవులు దక్కలేదన్న అక్కసుతో కొందరు నేతలు పార్టీలోని ప్రత్యర్థులపై మీడియాకు తప్పుడు లీకులు ఇస్తూ ఉండడంపై పవన్ సీరియస్ అయ్యారు. అన్ని మీడియా సంస్థల్లోనూ తనకు సోర్సెస్ ఉన్నాయని, ఎవరు లీకులు ఇస్తున్నారో ఇట్టే కనిపెట్టేస్తానంటూ పవన్ ఇచ్చిన వార్నింగ్ తో కోవర్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గీత దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పవన్ తేల్చి చెప్పారు. మరి బాస్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ అల్టిమేటంతో జనసేనలో ఆ కోవర్టులు సైలెంట్ అవుతారా, లేక పవన్ యాక్షన్ స్టార్ట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఐ ఆమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను, నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక ఏకత ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మనం మీరు ఉండదు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకు వెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. నేను చాలా చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను. ఇక్కడ అఫీషియల్గా ఈ రోజున కోవర్టులకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలకి ఒక స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలకు ఒక అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఆయన వ్యాఖ్యల వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? సింధు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏంటనేది ఆయన రెండు రకాలుగా కూడా ఈ పర్యటనలో చూపిస్తున్నారు. ఏదే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే ఇక్కడ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు, జిల్లా స్థాయి పార్టీ మీటింగ్లో మాట్లాడారు. స్థానిక సమరానికి సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. అయితే ఈ మీటింగ్లో ఒక మాస్ వార్నింగ్ కూడా అక్కడ కేడర్కి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కేడర్ అంటే అంటే నాయకులకి ఎవరైతే పార్టీలో ఒక వివాదాలు రెచ్చగొట్టడం కోసం, కోవర్ట్గా వ్యవహరించడం కోసం వ్యవహారాలు చేస్తే అది బట్టబయలు చేస్తానని చెప్పేసి కూడా ఆయనే ప్రకటించారు. ఇక నుంచి జనసేన పార్టీలో అంతా తాను వ్యూహం చేస్తాను, మీరు అమలు చేయాల్సిందే, ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి పోవాల్సిందే అని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే పార్టీలో ఉండి కోవర్ట్ కింద వ్యవహరించాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, మీడియాకి లీకులు ఇచ్చి మీడియాలో రాంగ్గా వార్తలు రాయించి తనకి పదవి రాలేదనో లేకపోతే వేరే వారికి పదవి వచ్చిందనో రకరకాల కథనాలకి ఇచ్చే నాయకులు కొందరు ఉన్నారు. అలాంటి వారిది నా దృష్టిలో ఉంటారు. నాకు అన్ని మీడియా సంస్థలో కూడా ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ ద్వారా ఎవరు ఏం చేయిస్తారో కూడా నాకు అన్నీ కూడా ఇట్టే తెలుస్తాయి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ ఏంటో పార్టీలో చూస్తారు. అన్ని పార్టీ అంతా తానే నేను నడిపిస్తాను, ఎవరిని కన్నా బాధ్యత అప్పగిస్తే రకరకాలుగా కామెంట్ చేస్తూ వారిని కించిపరిచే విధంగానో అనుమానించే విధంగానో కోర్టు వ్యవహారాలు చేస్తున్న వారిని కూడా మేము గుర్తించాం. అలాంటి వ్యవహారాలు ఇక చల్లబోవు కూడా అని చెప్పి కూడా అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చేసిన పరిస్థితి ఉంది. ఇక మీదట పార్టీలో అంతా తాను, నాదెండ్ల మనోహర్ గారు ఏదన్నా చెప్తే వినాల్సిందే, ఆయనే వింటారు. ఆయన ఏంటి నాయకత్వం చేయటం అనేది కొందరు ప్రశ్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి. ఇలాంటి మొత్తం వ్యవహారాలన్నీ కూడా అంటే ఒక రకంగా ఈ జనసేన పార్టీ సమావేశంలో ఒక రకంగా చూసినట్లయితే ప్రతిపక్షానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే మిత్రపక్షంలో బీజేపీకి కూడా కొంత సున్నితంగా మందలించిన పరిస్థితి ఉంది. అదే తన పక్షానికి, తన పార్టీలో నాయకులకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికైనా పార్టీలో మలుచుకోవడంలో క్రమశిక్షణతో లేకపోతే పార్టీని ఏదైతే పార్టీ కోడ్ని ఇక నుంచి అమలు చేయకపోతే, పార్టీ కోడ్ని పాటించకపోతే
కఠిన చర్యలే ఉంటాయి, పార్టీలో మనుగడ అలాంటి వారికి ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే కలిసి ప్రయాణం చేయడానికి ఇబ్బంది అయితే వెళ్ళిపోయినా ఇబ్బంది లేదన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా మీటింగ్లో మాట్లాడిన మాటలు అంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం నుంచి ఒక సెంటిమెంట్గా ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి ఉంది. అంటే రేపటి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి మొత్తం పార్టీ క్యాడర్ని అంతా కూడా సమాయత్తం చేసేందుకు ఇక్కడి నుంచే పిలిపిస్తున్నట్టు సమాయత్తం అవుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేసి పార్టీ క్యాడరు ఎక్కడైతే బలంగా పార్టీ ఉందో అక్కడ గెలవగలమన్న ఒక ఆసక్తి ఉన్నా లేకపోతే గెలవగలనన్న నమ్మకం ఉన్నా పార్టీ బలంగా ఉన్నా అక్కడి నుంచి మీరు పోటీ చేయాలనుకుంటే కనుక ఆ సహాలు దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్కి పిలుపునిచ్చారు. అదే కాదు, ఇక్కడ ముందుగా మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, మున్సిపల్ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టండి, తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. మొత్తం ఏదైతే పార్టీలో తాను కమిటీలు వేయలేదనో లేదా ఇంకోటేనో లేకపోతే ఎవరికి బాధ్యత తప్పించలేదనో రకరకాల విమర్శలు వస్తున్న విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ వచ్చే ఆగస్టు 14 నాటికి మొత్తం రాష్ట్రంలో 25 జిల్లాల్లోని పార్టీ కమిటీలను ప్రకటిస్తాం, పూర్తి స్థాయిలో నియమిస్తాం. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం కూడా చాలా ఘనంగా పార్టీ కమిటీలు నిర్వహించుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికలకి సమరానికి సిద్ధమవడానికి ఒక సెలక్షన్ కమిటీని కూడా ప్రతి జిల్లాకి ఒక కమిటీని కూడా 11 మందితో వేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏదైతే జిల్లా కమిటీ ఎన్నికకి సంబంధించి ఒక 3-man కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారి మాటని వారి బాటలోని అదే పార్టీని పటిష్ఠించే దిశగా మొత్తం క్యాడర్ నడవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పిలుపునిచ్చారు. మొత్తం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంతా కూడా ఆసక్తిగా ఒక సంచలనంగా మారాయి. గత 2 ఏళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇంత ఇతిమిద్దంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం లేదంటూ కూడా పార్టీలో నాయకుల్లో ఒక చర్చ కొనసాగుతూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.